నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 150 సెకండ్ స్టాంజా 150వ కీర్తన 2వ చరణం. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన బలమైన కార్యములను చేసేటటువంటి దేవుడు, అనగా శక్తివంతమైనటువంటి కార్యాలను చేసేటటువంటి దేవుడై ఉన్నారు. వాటిని బట్టి మనము ఆయనను స్తుతించే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. పూర్వం దేవుని ప్రజల జీవితాలలో జరిగినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని కార్యాలను గురించి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే, బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 15 వర్డ్స్ 4, 5 and 6, నిర్గమకాండం 15వ అధ్యాయము 4, 5, 6 వచనాలు రాయబడినటువంటి వాక్యంలో, ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పెను. వారు రాతి వలె అడుగంటిపోయిరి. యెహోవా నీ దక్షిణ హస్తం బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తం శత్రువుని చితగొట్టును. చదవబడినటువంటి ఈ వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశమును విడిచి కనాను దేశమునకై దేవుని ఉద్దేశం చొప్పున ప్రయాణం చేస్తూ ఉండగా, వారికి ముందు ఎర్ర సముద్రము, వెనక శత్రు సైన్యము తరుముతూ ఉన్నటువంటి ఆ సంఘటనలో మోషే దేవునికి మొరపెట్టగా, ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు వారి ఎదుట ఉన్న ఎర్ర సముద్రము 2 పాయలగునట్లుగా చేసి ఆరిన నేల మీద ఆయన వారిని నడిపించి అద్దరికి వారిని తోడుకుని వెళ్ళారు. వీరి వెంట వీరిని తరుముతూ వచ్చినటువంటి వారు కూడా అదే ఆరిన నేల మీద వారు సముద్రం మధ్య భాగమునకు రాగా, ఆ సముద్రము తిరిగి మరలా ఏకరాశిగా నిలిచి వారిని ముంచివేసినటువంటి విషయాలను ముందున్నటువంటి అధ్యాయంలో చూస్తాం. ఇంతటి గొప్ప కార్యాలను చూసినటువంటి ఇశ్రాయేలీలు ప్రభు యొక్క బలమును గూర్చి వారు మోషే ఇశ్రాయేలీలు కీర్తించినటువంటి విషయాలను ఈ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుని కార్యాలు బలమైనవి. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మనమును దేవుని ఉద్దేశానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రభువుకు సమర్పించుకుంటే, మనల్ని నడిపించేటటువంటి దేవుడు మన జీవిత దినాల్లో మన కొరకు ఆయన బలమైన కార్యాలు చేస్తారు. ఇప్పటికీ మన జీవితంలో అట్టి కార్యాలను రుచి చూచినటువంటి వారమైతే నిశ్చయముగా మనం ఆయనను స్తుతించాలి. ఆయన బలమైనటువంటి కార్యాలను మనం మర్చిపోకుండా ఆయన నామాన్ని మనం మహిమపరిచేటటువంటి వారుగా ఉండాలి. ఆయన నుండి మేలులు పొందినటువంటి మనం ఆయనను స్తుతించకుండా ఉండటం, అది ఎంతమాత్రం కూడా మన భవిష్యత్తుకు మేలు చేయదు గనక, నాడు ఇశ్రాయేలును ఏ విధముగా ప్రభు బలమును గూర్చి వారు గానము చేశారో, ఆయనను స్తుతించారో, ఈ కాలమందు కూడా మన జీవితంలో ప్రభు చేసిన కార్యాలను బట్టి ఆయనను స్తుతిద్దాం. రానున్నటువంటి కాలాల్లో మనం ఎదుర్కొనే పరిస్థితులన్నిటి మీద బలమైన కార్యాలు చేసే దేవుడు, పరాక్రమం గల కార్యాలు చేసే దేవుడు మన జీవితాలను ఆయన ఆశీర్వదిస్తారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మలను మీరు బలపరిచినందుకు స్తోత్రం. నీ పరాక్రమము కార్యములను మా జీవితంలో ఎన్నో జరిగించారు. వాటిని బట్టి కృతజ్ఞతలు. రానున్న కాలాల్లో కూడా నీ కార్యాలు మేము చూసినట్లు నీ వాక్యమును అనుసరించి నీ మార్గంలో నడిచి మేలు పొందటానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటని ధనం పొందిన మా ప్రియులను దీవించండి. కృపాక్షణలు ప్రతి ఒక్కరికి కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక, ఆమెన్.